స్తోత్రం. కీడు చేయటానికి పరిగెత్తే పాదాలు దేవునికి ఇష్టమైనవి కావు. దేవునికి అసహ్యం పుట్టిస్తాయంట ఆ పాదాలు. ఈ రోజున నీ పాదాలు దేనికోసం పరిగెడుతున్నాయి? ప్రియ దేవుని సంగమా, దేవుని రాకడ సమీపంగా ఉంది. నీ పాదాలు దేనికోసం పరిగెడుతున్నాయి? మేలు కోసం పరిగెడుతున్నాయా? కీడు కోసం పరిగెడుతున్నాయా? ఏమండి, ఎక్కడైనా సరే పాపం సంబంధించిన కార్యక్రమాలు కనపడితే చాలు అక్కడికి పరుగులెట్టడమే. ఏమండి, పాపానికి సంబంధించిన ఇప్పుడు తిరణాలు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి. ఆ జాతరలల్లో ఏమండి రికార్డింగ్ డ్యాన్స్ పలానా దగ్గర రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుందంటే పోవాలని పరుగులెత్తుతారు. అలా పరుగులెత్తే జాతి చెట్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పరుగులెత్తే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా పరుగులెత్తే నిండు నూరేళ్ళ ఆయుష్కాలం కలిగిన యవ్వనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి. ఈరోజు నీ పిల్లలు దేనికోసం పరిగెత్తుతున్నారు? ఈరోజు నీ పిల్లలు దేనికోసం పరిగెత్తుతున్నారు? దేనికోసం పరిగెడుతుంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? దేనికోసం పరిగెడుతుంటే నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తున్నావు? ఈరోజున నీ పిల్లలని నువ్వు కన్ని పెంచి పోషించి వాళ్ళు అటువంటి పనికి మాలిన కార్యక్రమాలకి పరుగులేడుతుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తోలుతున్నావు కదా. అది దేవుడికి ఇష్టం లేని కార్యం. అది దేవుడికి స్తోత్రం. దేవుడికి ఇష్టం ఉంటుంది అలాంటి కార్యాలు. కీడు చేయుట కొరకు పరిగెత్తే పాదాలు దేవునికి అసహ్యమైనవి, దేవుడికి నచ్చవు.